యుద్ధం ముగిసింది. కానీ చీకటి ఇంకా పూర్తిగా పోలేదు. ఇంకా ఏదో ఉంది. భూమి లోపల ఒక చీలిక ఇంకా మిగిలి ఉంది. ఇది సాధారణం కాదు. ఆ చీలిక నుంచి శూన్య శక్తి బయటకొస్తోంది. మేమొచ్చేస్తున్నాం. ఆ శక్తి నెమ్మదిగా ప్రపంచాన్ని కమ్మేస్తోంది. ఇది ఏం జరుగుతోంది? మనుషులు మారిపోతున్నారు. మనమే కాదు. వాళ్ళు జీవిస్తున్నారు, కానీ వాళ్ళు కాదు. మా నియంత్రణలో. మీరా ఈ మార్పు వెనుక ఉన్న నిజాన్ని అర్థం చేసుకుంది. ఇది జాంబీ కాదు, ఇది వేరే శక్తి. ఆమె గ్రంథంలో ఒక పేరు కనిపించింది, శూన్యాధిపతి. అతని నీడ అతనికి వ్యతిరేకంగా మారుతోంది. నువ్వు నాది. అతని నీడ అతనికి వ్యతిరేకంగా కదులుతోంది. నువ్వే. ఒక పాత దేవాలయం మళ్లీ మేల్కొంటోంది. అది వస్తోంది. రూపం లేకుండా కేవలం కళ్లతో కనిపించే శక్తి. నేనే శూన్యం. ప్రపంచం అతని నియంత్రణలోకి వెళ్తోంది. ఆదేశించు అర్జున్. ఈ యుద్ధంలో కీలకం. నేను ఎవరు? శూన్యాధిపతి. ఇద్దప్పటికే మెలకువలో ఉన్నాడు. అర్జున్, నువ్వే నేను. ఒక నగరం ఇప్పుడు నీడల రాజ్యంగా మారింది. ఇది మన నగరమేనా? ఇక్కడ మనుషులు ఉన్నారు, కానీ వాళ్ళు తమవాళ్లు కాదు. ఆదేశం కోసం ఎదురుచూస్తున్నారు. అర్జున్ మరియు మీరా ఈ నగరంలోకి అడుగుపెట్టారు. జాగ్రత్తగా ఉండు. చిన్నవాళ్లు కూడా. ఈ చీకటికి లోనయ్యారు. వెనక్కి వెళ్ళండి. వాళ్ళు ఒంటరిగా లేరు. చుట్టుముట్టారు. మీరా శక్తి కొంతవరకు వారిని ఆపగలదు. ఇది చీకటి కాదు, నియంత్రణ. నా మీదే నియంత్రణ లేదు. అర్జున్ శరీరం అతని మాట వినడం లేదు. అతని నీడ అతనికి వ్యతిరేకంగా మారుతోంది. నువ్వు నాది. నగర మధ్యలో ఒక శూన్య ద్వారం తెరుచుకుంటోంది. ఇది ముగింపు కాదు. ప్రజలు అతనికి సమర్పణ చేస్తున్నారు. ఆదేశించు. అర్జున్ అతని వైపు లాగబడుతున్నాడు. అర్జున్, ఆపు. శూన్యాధిపతి అతనిలోకి ప్రవేశిస్తున్నాడు. స్వాగతం. మీరా తన పూర్తి శక్తిని ఉపయోగించింది. అతన్ని వదిలేయ్. యుద్ధం బయట కాదు, లోపల ప్రారంభమైంది. ఇది నా నగరం. ఎపిసోడ్ 3. చీకటి మధ్యలో ఒక దేవాలయం మళ్లీ కనిపించింది. శూన్య దేవాలయం. ఈ దేవాలయం వేల సంవత్సరాలుగా మూసివేయబడింది. ఇక్కడే అతని శక్తి ఉంది, కాని ఇప్పుడు అది మేల్కొంది. వెనక్కి తిరుగు. లోపల అడుగుపెట్టిన వెంటనే నీడలు కదలడం ప్రారంభించాయి. ఎవరో మనల్ని చూస్తున్నారు. వాళ్ళు మనుషులు కాదు. స్వాగతం. మీరా గ్రంథం ఈ దేవాలయాన్ని గుర్తించింది. ఇది శూన్యాధిపతి ఆలయం. ఒకప్పుడు ఈ శక్తి ప్రపంచాలను మింగేసింది. అతను దేవుడు కాదు. అర్జున్ భవిష్యత్తును చూశాడు. ప్రపంచం చీకటిలో మునిగిపోతోంది. దేవాలయం మధ్యలో ఒక పూజ ప్రారంభమైంది. శూన్యాధిపతి అతన్ని పిలుస్తున్నారు. ద్వారం తెరుచుకుంటోంది. అర్జున్ లోపల ఉన్న చీకటి బయటకు వస్తోంది. ఇప్పుడే ప్రారంభం. చూస్తున్నాడు. అర్జున్
మీరా అతన్ని కాపాడానికి ప్రయత్నించింది. నీకేం కాదు. కానీ అర్జున్ మారిపోతున్నాడు. అతను నా లోపల ఉన్నాడు. తన పాత్రను ఎంచుకున్నాడు. నువ్వే నా ద్వారం. ఎపిసోడ్ 4.